అసలు ఎంత సైలెంట్‌గా ఉన్నారేంటండి? మిమ్మల్ని అసలు చూసి మేము చాలా ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాం. బేసిక్‌గా నాకు డాన్స్ రాదు. మాకు మిమ్మల్ని చూసిన రాదండి. మిమ్మల్ని చూసిన తర్వాత మీకు డాన్స్ నాకు రాకపోవడం డాన్స్ ఏంటండి? రాదండి. ఏదో మేడం చేయమంటే చేస్తున్నా అంతే. అమ్మా ఓకే. అది కాదమ్మా చేసేయి హ్మ్. అంతే. ఫస్ట్ నేను మిమ్మల్ని ఇన్‌స్టా పేజ్‌లో చూసినప్పుడు సుమ గారి పేజ్ ఫాలో అవుతున్నాను అప్పటికి. కాకపోతే ఎప్పుడోసారి ఆవిడ శారీస్ కోసం, డ్రెసెస్ కోసం చూస్తూ ఉండేదాన్ని. ఓకే. అండ్ మోస్ట్ ఎనర్జిటిక్ పర్సన్ కాబట్టి మా అందరికి ఆవిడ చాలా ఇన్‌స్పిరేషన్ కాబట్టి జనరల్‌గా ఆవిడ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం. అవును. కానీ మీ విషయం అంటే మీ విషయంలోకొచ్చేసరికి నేనేంటంటే లైక్ అంటే మీ రీల్స్ మీరున్న రీల్స్ మటుకు నేను థా రిపీట్ చేసి థాంక్స్ చూస్తూ అండి. ఉంటాను. నాకు అంటే మీలాటోళ్ళు చూడబట్టి నాకు తెలుస్తుంది మీరు చెప్పబట్టి. యాహ్! నాకు తెలవదు కదా! హ్మ్. ఇంకోటి ఆ కామెంట్స్ కూడా చదవడం నాకు రాదు. అవునా? ఏ నేను కామెంట్స్ ఓన్లీ తెలుగుంటే తెలుగు చూస్తా అంతే. తెలుగు. ఆ! హ్మ్. స్పెట్స్ అంకుల్ సూపర్ సూపర్ అట్లా ఓహో! అట్లా. అంతా బానే ఉంది గానీ మీరెందుకు ఇన్‌స్టా పేజ్ మెయింటైన్ చేయట్లేదు? దాని గురించి తెలీక. ఇన్‌స్టా ఎలా క్రియేట్ చేసుకోవాలో హ్మ్. తెలీకా? ఓకే. అంటే ఇప్పుడు అడిగితే మేమున్నాం గదా! చేస్తాం గదా! అంటే, హ్మ్. సరే చేపిద్దాంలే కొంచెం అని. హ్మ్. ఇలాగ ప్రస్తుతానికి పని చేసుకుంటూ ఎళ్ళిపోదాం మనం. బేసిక్‌గా ఏంటంటే మీరు డాన్స్ చేయడం ఒక హైలైట్ అయితే, మిమ్మల్ని చూసి సుమా గారు గూడా ఏంటంటే ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ హ్మ్. వెనకాల మీ స్టాఫ్ అంటే మీరందరూ ఉంటారు కదా! మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ మేకప్ మెను, హ్మ్. హెయిరు, హ్మ్. అదే పర్సనల్ అసిస్టెంట్ ఇంకా నేను కాస్ట్యూమర్. హ్మ్. సో, హ్మ్. మీరందరూ ఉంటారు. మిమ్మల్ని చూసి మేము మళ్ళీ ఇన్‌స్పైర్ అవ్వడం అండ్ కింద కామెంట్స్ నేనే ఎన్ని కామెంట్స్ పెట్టానో ఒక అబ్బా! టైమ్‌లో. లైక్ అంటే మాక్సిమం ప్రతి దానికి కామెంట్ పెడతా. రీసెంట్ వన్ నేను చూసిందేంటంటే దివాళీ దివాళీది. బాంబు అది ఆవిడ చాలా తీసుకొస్తారు. అది భయమండి. క్యాండిల్ యాక్చువల్‌గా. అది నాకు తెలీదు. నేను మేడం రెడీ అయిపోయాక సరే ఇంకెళ్ళిపోతున్నాం. హ్మ్. ఉండుండు రమేష్ గారు మీ చేత అమ్మో! నాకు బాంబు చాలా భయం. అమ్మ ప్లీజ్ అమ్మ నాకు భయం. నేనున్నాను కదా! నేనున్నా రమేష్ గారు మీరు చేయండి, మీరు చేయండి. వణుకుతా ఉంటదింక. చెయ్యి ఇంకా షేకింగ్ అయిపోయింది. ఆ! అది లొకేషన్‌కెళ్ళినంత వరకు ఆ షేకింగ్ ఆగలేను. అంత భయం బాంబు. ఆ రోజు నేను చూసానండి. ఒక చిన్న బాంబ్ వెలిగించడానికి ఆహ్, అగరబత్తితో ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. హ్మ్. అహా! ఎలా అలా? అది అసలే అది గ్రీన్ కలర్ బాంబండి. అది సౌండ్ మామూలుగా కాదది. హ్మ్. మ మొత్తం పగిలిపోతాయి. అంత మేమైతే అక్కడ క్యాండిల్ ఉందంటే దాన్ని ఇలా వెలిగించి ఇలా విసిరేస్తాము. అది అంటే ఫస్ట్ నుంచి అలవాటు నాకదే అసల. హ్మ్. చెప్తాను కదా! నాకు పండగల్లో నచ్చని పండుగ ఒకటుందంటే ఒక దీపావళి ఒకటి. మంచి అయ్యో! పండగే. హ్మ్. ఆ సౌండ్‌కి. కానీ మిమ్మల్నేనండి చూస్తున్నాను. క్రాకర్స్ కాల్చాలి అంటే ఇంత భయపడే పర్సన్‌ని. ఎలా మరి చిన్నప్పటి నుంచి క్రాకర్స్ అది ఎక్కువ అసలేం లేదు. టచ్ లేదా లేదు. మీకు? చిన్నప్పటి నుంచంటే బేసికల్‌గా ఊరు. హ్మ్. ఊర్లో. ఓకే. ఏదో తెచ్చుకున్నవి కాకర పువ్వొత్తులు, ఈ మతాయి అగ్గిపెట్టెలుండేటివి. హ్మ్. అవి ఈ పాము బిళ్ళలు అంటిస్తే ఇలా లెగిసేటివి. హ్మ్. ఆటిల వరకే. ఈ బాంబులు అప్పుడు తాటాకులు బాంబులుండేవి. అవి మళ్ళీ చివరుండి ఇలా ఇసిరేసేవాళ్ళు. హ్మ్. ఇవి మరీ డేంజర్ అండి బాబు. ఆ సౌండ్‌కి నాకు మాకు మేడం నేనున్నా అనేసరికి ఇంక డేర్ చేసి సర్లేమా మేడం. బేసిక్‌గా మాకు సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా వాయిస్‌లు అలాగే ఉంటాయి కాబట్టి మాకలా అలవాటయిపోయింది. మేము అలా అలవాటు చేసుకున్నాం సౌండ్ పొల్యూషన్‌ని. అదే వాళ్ళకి గూడా పండగంటే అందరికి ఇష్టమే. అంటే ఈ సౌండ్ వల్ల నాకిష్టం లేదంతే. ఓకే. ప్రతి పండగ నాకిష్టమే. హ్మ్. అవును. మొత్తానికి మీలో ఉన్న అంటే మీరు మొత్తానికి మల్టీ టాలెంట్ అండి. లైక్ ఒక పక్కన కాస్ట్యూమ్ డిజైన్స్ చేస్తూ, ఒక పక్కన ఏదో డాన్స్ చేస్తూ అంతా మేడం దయ. మేడం దయ. బట్ ఈ విషయంలో సుమా గారిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగా జనరల్‌గా లేకపోతే నేనిక్కడికొచ్చి రావడం ఏంటండి. ఫ్యామిలీ మెంబర్స్‌ని వైరల్ చేయడం వేరు. ఆవిడేంటంటే స్పెషల్‌గా ఆవిడ స్టాఫ్‌ని కూడా వైరల్ చేస్తున్నారు అదే చూసారా? అది మాత్రం గొప్పతనం. సూపర్ హైలైట్. ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం అంతే గదండీ. హ్మ్. నేనెవరినసలు కాస్ట్యూమ్ అని ఒక కాస్ట్యూమ్ కామన్ మ్యాన్‌ని. సో, అసలు ఒక కాస్ట్యూమర్ ఇప్పుడు ఇంత ఫేమస్, ఇంత వైరల్ అవ్వడానికి డెఫినిట్‌గా సుమ గారు వన్ ఆఫ్ ది రీజన్. ఆవిడే. కానీ అసలు ఎక్కడి నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది? అసలు రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? నేనండి ఇంకా మాది విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి మాది. బొబ్బిలి. బొబ్బిలి. హ్మ్. ఇంక నేను టైలరింగ్ అప్పట్లో టైలరింగ్ నేర్చుకునేవాడిని. ఓకే. ఇగ నాకు కొంచెం మ్యూజిక్ పిచ్చి మీద ఇంకా టైలరింగ్ మీద గూడా పుట్టిందనమాట. టైలరింగ్ చేసేటప్పుడు గూడా ఇలా అహా! అనుకుంటూ టైలరింగ్ అంటే చేసేవాళ్ళా? మనకి ఇది తబలా, ఈ డోలక్ ఓకే. ఇట్లాంటివి ఓకే. ఇంట్రెస్ట్ ఎక్కువుండేది. హ్మ్. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను వాంచుతుంటే "నువ్విక్కడ ఉండకూడదురా నువ్వు హైదరాబాద్ ఎళ్ళిపో ఏదోలాగా చేసుకో." ఇంక హ్మ్. దాని గురించి నేనింకా ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. హ్మ్. వచ్చాక ఇక్కడ పని ఏమి లేదసల. తిండికి గూడా అసల చాలా కష్టమైపోయేది.
ఓకే. ఆ! రావడం బ రావడం ఎక్కడికొచ్చారు? కృష్ణానగరా? రావడం బేగంపేట. బేగంపేట్. హ్మ్. బేగంపేట వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ గూడా ఉన్నారు గానీ, వాళ్ళు గూడా బేవర్సే. హ్మ్. నేను వాళ్ళేదో సెటిల్ అయిపోయారనుకున్నా. వాళ్ళు ఓకే. బేవర్స్. ఇంక వాళ్ళ దగ్గరికెళ్ళి నేను బేవర్స్‌లాగా చూసా. అబ్బా! ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి, ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరకం అనేసి ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండు శ్యామ్‌లాల్ ఐడియా ఉందా మీకు? ఆ! బేగంపేట. శ్యామ్‌లాల్ తెలుసు. ఆ బస్ స్టాండ్‌లో గూడా పడుకున్న రోజులున్నాయండి. అయ్యో! హ్మ్. ఓకే. అలాగా ఒక నెల రోజులు దగ్గర. హ్మ్. అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్లు నాకు అప్పట్లో వచ్చింది గాబట్టి కుట్టటం. హ్మ్. ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోలే. హ్మ్. చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని. హ్మ్. తర్వాత ఉషా కిరణ్ దాని అపోజిటే అవును. 'మయూరి.' మయూరి. అది చూస్తే వేరే ఇలాగ అడిగా, "ఇట్లా వర్కులుంటాయండి" అన్నారు. మామూలుగా లోపలికి రమ్మంటే ఎళ్ళాను. కోటేశ్వర్ ఆయనది హ్మ్. గూడా విజయనగరం డిస్ట్రిక్కే. హ్మ్. "నీకేమేమి వచ్చంటే" ఇలా బ్లౌజులు కుడతా, షర్ట్స్ కుడతా ఇంకంతే. ఊళ్ళో అలా. మీరు నేర్చుకున్న విద్య మీకిక్కడ ఉపయోగపడింది. దాన్ని అసహించుకొనొచ్చాను. అదే నాకిక్కడ ఫుడ్ పెట్టి టైలరింగ్. అసలది వద్దు అనుకోని మీరు హైదరాబాదొచ్చారు. వద్దనుకోని నేను వేరే స్టెప్ వేసుకుందామనేసి ఇటొచ్చా. అసలు దాని దాని జోలే వద్దసలు. హ్మ్. అంత టార్చర్ ఉంటది. ఆ మైండ్ అంతా దాని మీదెళ్ళిపోయి, హ్మ్. అబ్బా! తలనొప్పొచ్చేయటం అన్నీ ఎందుకే అవసరమా ఇదంతా అనేసి ఇటొస్తే నాకు ఫుడ్ పెట్టింది. మళ్ళీ నా మెషినే నాకే ఫుడ్ పెట్టింది. ఎలాగా అంటే లైక్ ఇప్పుడు ఆ కోటేష్ గారిని కలిసారా మీరు? కలిసినాక ఒక జాకెట్ ఇచ్చాడు. అది ఇవ్వక ఎవరి జాకెట్ 'యమున' గారి జాకెట్ ఇచ్చాడాయన. హీరోయిన్ యమున గారు. హీరోయిన్ 'యమున.' హ్మ్. ఊర్లోది మీకు తెలుసు కదా! ఎట్లా ఉంటాయి నార్మల్‌గా. నాకొచ్చినట్లు చేస్తే ఆయనకి నచ్చలే. "నీకు ఐరన్ చేయడం వచ్చా?" "ఐరన్ వచ్చాను." ఇంక షర్ట్ అవి ఇచ్చాడు. ప్రస్తుతానికి ఒక నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకున్నారు. హ్మ్. ఇంకా "నువ్వు పని ఇది కాదు ఇంకా బాగా నేర్చుకోవాలనేసి" చిన్నవా ఇంక ఈయన నాకు పని నేర్పినట్లే. హ్మ్. ఇంకొక రోజు చూపించాడు. ఈ స్టైల్ ఇట్లా, ఇక్కడ స్టైల్ వేరే అనేసి నేనే మార్చుకున్నాను. ఇది మైండ్‌లో పెట్టుకొని ఇది ఇలా కాదు. మొత్తం చేంజ్ చేసేద్దామని ఇక నేనే పర్సనల్ పేపర్ తీసుకొని కట్ చేసుకొని ఆవిడ బాగోలేని బాగోలేదు అనే నాకిది నచ్చింది అనే టైప్‌లో నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసా. వావ్! 'అగ్నిగుండం' సీరియల్‌కి నేనే కుట్టా. హ్మ్. 'పంజరం', 'ఎండమావులు' హ్మ్. ఇంకా ఈ ఆర్టిస్ట్‌లకి నేనే బ్లౌజులు రెడీ చేసేవాడిని. అన్నీ హిట్ సీరియల్సే. హ్మ్. హ్మ్. 'ఎండమావులు' నా కంటిన్యూటీ సీరియల్ 'ప్రియాంక'. వావ్! 'ప్రియాంక' 'ప్రియాంక'. అది 5 సంవత్సరాలు చేశాం. హ్మ్. పని సూపర్ హిట్ చేసి. సీరియల్ కదా! కృష్ణ కౌశిక్ గారు. సూపర్. 'కృష్ణ కౌశిక్' గారు, 'చక్రవర్తి శ్రీరాజు', హ్మ్. 'శ్రావణి', 'సౌమ్యరాయ్' చాలా మంది ఆర్టిస్టులు. దాంట్లో హ్మ్. మెయిన్ విలన్ తర్వాత పాత్ర హరిత గారొచ్చారు. 'హరిత' గారు. హ్మ్. మెయిన్ విలన్ ఆవిడ పా కదా! బాంబే మేడం. 'ఫాతిమా బాబు'. ఫాతిమా. యాహ్! ఫాతిమా 'ఫాతిమా గారు. బాబు' ఆళ్ళని ఫాతిమా. మర్చిపోయాను. ఎందుకంటే ఆ టార్చర్ అలాగుండింది నాకు. ఫాతిమా బాబు గారా? ఆవిడ అమ్మో! ఆవిడ బా తలుచుకుంటే అదోలాగా ఉంటది. ఓకే. అంత టార్చర్ అండి. ఆవిడకి జాకెట్ కుట్టాలంటే ఇప్పుడు బాంబు పెట్టి నేను ఎలాగ ఎలిగిస్తానో అంత షివరింగ్ అయ్యేది. ఓకే. హ్మ్. హ్మ్.